How is your back pain? Still there. So much or less? Yes. ఎప్పటి నుంచి? Back లో నుంచి. బ్యాక్లో కప్స్. నిషా కూర్చొని షాపింగ్ చేస్తుంది ఆన్లైన్లో, చూస్తుంది. చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ కూర్చొని. Rib. వెరీ స్క్రిబ్. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇప్పుడు టైం 1:15 అయింది. టైం ఇది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. సో మధ్యాహ్నంకి 1:15 అయింది. నిన్న రాత్రి నిషాకి బాగా బ్యాక్ పెయిన్ అయింది. ఆ బ్యాక్ పెయిన్ అవ్వడం వల్ల నేను అన్నాను, నువ్వు రెస్ట్ తీసుకో, మేబీ నీకు రెస్ట్ అవసరం, ఎందుకంటే ఆఫీస్ వెళ్తుంది కదా డైలీ. సో ఆఫీస్లో వెళ్ళి కూర్చుంటే స్ట్రైట్గా కూర్చుంటారు అండ్ సీట్లో కూర్చుంటే చాలా అవర్స్ కోసం సీట్లో కూర్చుంటారు, గంటలు. దానివల్ల మేబీ బ్యాక్ పెయిన్ అవుతుంది, పైగా ప్రెగ్నెన్సీ కూడా ఉంది కదా. సో నేను అన్నాను, ఓకే నువ్వు రెస్ట్ తీసుకో, పడుకుంటే మేబీ రేపు మార్నింగ్ కల్లా సెట్ అయిపోతావు అని నేను అన్నాను. బట్ రాత్రి కూడా కొంచెం బ్యాక్ పెయిన్ అయింది అండ్ మార్నింగ్ లెగిస్తే కూడా బ్యాక్ పెయిన్ ఉంది. సివియర్ అంటే మరీ సివియర్ కాదు, బట్ ఎస్ బ్యాక్ పెయిన్ కొంచెం ఎక్కువే ఉంది. సో దానివల్ల తను ఆఫీస్ వెళ్ళేది. నేను చెప్పాను, నువ్వు లీవ్ తీసుకో, ఇవ్వాల ఇంట్లోనే కూర్చో, రెస్ట్ తీసుకో, నో ప్రాబ్లం. వెనకాల మీకు టీవీ కనపడుతుంది కదా, నిషా ఇక్కడ కూర్చొని టీవీ చూస్తుంది. ఇదిగో నిషా ఇక్కడ ఉంది. సో తను ఆఫీస్ రెస్ట్ తీసుకుంటుంది హాయిగా, ఎంజాయింగ్ ద డే, ఫుల్ రెస్ట్ మూడ్. Very much enjoying. వెరీ మచ్ ఎంజాయ్. హౌ ఈస్ యువర్ బ్యాక్ పెయిన్? Still there. సో మచ్ ఆర్ లెస్? Yes. ఎప్పటి నుంచి? Back లో నుంచి. బ్యాక్లో కబ్ సే హే? రాత్రిలో. రాత్రిలో. ఓకే, నిన్న రాత్రి నుంచి నేను బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదా. సో ఆ పెయిన్ ఉంది, బట్ అవి బెటరేనా? రెస్ట్ అవసరం ఈ టైంలో. నేను తన ఆఫీస్ వెళ్ళకుండా ఇంట్లో కూర్చో హాయిగా మేము బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ ఇప్పుడు మళ్ళీ ఆకలిస్తుంటే నేను చెప్పాను ఓకే. అలాగే డీమార్ట్ కూడా వెళ్ళొచ్చాను, కొన్ని పిల్లోస్ అవసరం ఉంటే ఇలాంటి ఇదిగోండి 2 పిల్లోస్ తీసుకొచ్చాను అడిషనల్గా. ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటే బాగుంటుంది. ఈ రూమ్లోనే ఎన్ని పిల్లోస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 2 పిల్లోస్, ఇక్కడ 2 పిల్లోస్, ఇదొక పిల్లో, దీని కింద ఒక పిల్లో, ఇదొక పిల్లో. ఇది ప్రెగ్నెన్సీ పిల్లో చెప్పాలంటే, సి టైప్ పిల్లో, హెల్ప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ అక్కడ ఒక పిల్లో ఉంది. సో పిల్లో అయిపోయినాయి మా ఇల్లంతా. పిల్లలో పిల్ల. అండ్ అలాగే తను పడుకొని ఉంది. మాకు ఈ ఇంట్లో బెనిఫిట్ ఏంటంటే, ఈ రూమ్లో మాకు ఇక్కడ విండో ఉంటుంది, మొత్తం ఓపెన్ చేస్తే సన్లైట్ మాకు డైరెక్ట్ పడుతుంది. సో సన్లైట్ పడితే తను కూడా కొంచెం రిలాక్సేషన్ బాగుంటుందని విండోస్ ఓపెన్ చేశాను. ఫ్రెష్ ఎయిర్, వెంటిలేషన్, అపాన్ దట్ కొంచెం సన్లైట్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, ఇంత ముందు అయితే అక్కడ దాకా ఉంది. డే పెరుగుతుంది కాబట్టి మెల్లిమెల్లిగా సన్లైట్ అనేది ఇటు అలా వచ్చేస్తుంది. నిషాకైతే నేను శాండ్విచ్ ఇచ్చేసాను అండ్ తను ఇప్పుడు కొంచెం శాండ్విచ్ తింటుంది అంటుంది. యాక్చువల్లీ ఓన్లీ కాఫీ తాగుదామని ప్లాన్ అయింది, బట్ తను అంది నాకు శాండ్విచ్ ఒకసారి చేసి బాగా చేశానంది. సో అందుకని పనీర్ చీజ్ గ్రిల్ శాండ్విచ్ చేసి ఇచ్చాను ఇప్పుడు నేను తనకి. ఇప్పుడు తను తింటుంది, అంతలో నేను కాఫీ చేసి తీసుకెళ్తాను. ఓకే, సో కాఫీ మా ఇద్దరికి వచ్చేసింది అండ్ నిషా శాండ్విచ్ కూడా తినేసింది ఇప్పుడు. హౌ ఇస్ ద శాండ్విచ్? బాగుందా? నచ్చిందా? సూపర్ టేస్టీ. నీకు తెలుసా దాంట్లో ఏముంది? ఇట్స్ వెరీ హెల్దీ శాండ్విచ్. వాట్ ఇస్ దిస్ ఇన్సైడ్? దాని లోపల ఏముందంటే దిస్ ఈజ్ బ్రెడ్. ఓ మై గాడ్, ఇది బ్రెడ్. ఇది బ్రెడ్ యూస్ కియా? ఓకే, ఎనీవేస్ ఇది బ్రెడ్ లోపల మన చీజ్ ఉంది. యూ కెన్ సీ హియర్ చీజ్. సో ఈ చీజ్ దీంతో పాటు నేను దీనిలో వేసాను మయోనీస్, పనీర్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, టొమాటో అండ్ దట్స్ ఇట్. మిక్స్డ్ ఇట్, ఆరిగానో అండ్ మయోనీస్, అంతే. ఆ మిక్స్ చేసి స్టఫింగ్ రెడీ చేసుకున్నాను. అది వేసేసి చీజ్ వేసి అండ్ పెరి సాస్ ఒక బ్రెడ్కి రాసి దట్స్ రెడీ, అంతే. హాట్ ఇట్ గ్రిల్ చేసేదాన్ని ఇంకంతే. సో అలా శాండ్విచ్, అదే హెల్దీ శాండ్విచ్ చెప్పాలంటే. మనం ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని మంచిగా శాండ్విచ్ తినాలనిపిస్తే మీరు ఇలా గ్రిల్ శాండ్విచ్ చేసుకోవచ్చు. పనీర్ చీజ్ గ్రిల్ శాండ్విచ్ అంటారు దీన్ని. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. మోర్ ఓవర్ ప్రెగ్నెన్సీ తర్వాత నిషా లెగవలేకపోతుంది చూడండి, కొంచెం కష్టం అవుతుంది తను లెగవడానికి.
సో కష్టపడి లెగిసి అలా కాఫీ తీసుకొని మళ్ళీ కష్టపడి ఇలా కూర్చుంటే ఓకే. సో మీకు అర్థమైంది కదా, అలా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో నాకు తెలుసు కొంతమంది నాకు అంటారు, ఎందుకు నిషాని ఆఫీస్ పంపిస్తున్నారు, సెలవు తీసుకోవచ్చు కదా, మెటర్నిటీ లీవ్ ఉంటుంది కదా, సెలవు తీసుకుంటే బెటర్ అంటారు. ఎస్, డెఫినెట్గా నేను అగ్రీ చేస్తాను మీ పాయింట్ని. బట్ ఈ పాయింట్ మీకు కూడా నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే ఎక్కువ ఇంట్లో కూర్చుంటే బద్ధకం వచ్చేస్తుంది, ఒళ్ళు బద్ధకం. సో అందుకని ఆఫీస్ వెళ్తే కొంచెం బాడీకి వర్కౌట్ అనేది ఉంటుంది. బేసికలీ జిమ్ వెళ్ళి వర్కౌట్ అయితే చేయట్లేదు, బట్ స్టిల్ ఆఫీస్ వెళ్తే కొంచెం తనకి వర్క్ లోడ్, పని లోడ్ అయితే ఏమి ఉండదు పెద్దగా. బట్ స్టిల్ ఏంటంటే తన ఆఫీస్ వెళ్ళడం మంచిది. ఆఫీస్ వెళ్ళడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాకింగ్ కూడా అయిపోతుంది అలాగే. ఎందుకంటే మెట్లు ఒకసారైనా ఎక్కాలి, ఒకసారైనా దిగాలి రోజుకి. దాని తర్వాత 10 మందిని కలవాలంటే కొంచెం వాకింగ్ చేసుకుంటుంది. ఆ రూమ్లోనే సరౌండింగ్స్లోనే అటు ఇటు కొంచెం వాకింగ్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే 10 మందిని కలుస్తుంది, మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఆడవాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఒంట్లో ప్రెగ్నెన్సీ ఉంది ఆ మాటతో అనేసి ఇంట్లో కూర్చోపెట్టి ఓన్లీ టీవీ చూడడం, వంట చేయడం. యాక్చువల్లీ గైస్ వంట చేయడం కూడా ఒక పని. తను వంట అయితే చేయదు, నేను చేస్తాను. సో మీరు కూడా ఏంటంటే కొంచెం ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైనా ఉంటే కొంచెం వాకింగ్ అయినా చేయాలి, కొంచెం వర్కౌట్ అయినా ఉండాలి బాడీకి. అందుకనే తను ఆఫీస్ వెళ్తుంది. ఇంట్లో పని చేయకుండా ఆఫీస్లో పని చేస్తుంది, అలాగే డబ్బులు కూడా సంపాదిస్తుంది కదా, ఖర్చులకైనా వస్తాయని. సో అదొకటి మెయిన్ రీజన్. నువ్వేమంటావు, వాకింగ్ ఈజ్ గుడ్ ఆర్ నాట్, గోయింగ్ టు ఆఫీస్ ఈజ్ గుడ్ ఆర్ నాట్? Very good. It will keep you active all the day, full day. యాక్టివ్ ఫుల్ డే. Otherwise, abhi kitna lazy feel hai. కదా. సో అది తనకి అలా లేజీగా ఫీల్ అవుతుంది ఇంట్లో కూర్చుంటే. అందుకనే ఆఫీస్ వెళ్తే కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అండ్ 10 మందిని కూడా కలుస్తుంది. అండ్ ఇంకొక విషయం మీరు గమనించలేదు, ఈ క్లాక్ ఉంది కదా, ఈ ఐప్యాడ్లో నేను క్లాక్ పెట్టాను, దీంట్లో ప్రతిసారి కోట్స్ ఒకటి వస్తాయి. ఇది చాలా బాగా రాశాడు, డోంట్ గివ్ అప్ అండ్ డోంట్ గివ్ ఇన్. చాలా బాగుంది ఈ కోట్. సో కాఫీ అయితే తాగడం అయిపోయింది అండ్ ఇప్పుడు కొంచెం నిషా కూర్చొని షాపింగ్ చేస్తుంది ఆన్లైన్లో. ఏదేదో చూస్తుంది, నాకు అర్థం కావట్లా. ఎవ్రీథింగ్ ఏదైనా మొత్తం చూస్తే బేబీ రిలేటెడ్ షాపింగ్ చేస్తుంది. ఇంత ముందు అయితే నిషా ఏం చేసేది, మొత్తం తన కోసం ఏదైనా షాపింగ్ ఉంటే తన కోసం చేసేది, లేదంటే కొంచెం నా కోసం చేసేది. బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు తను ఏం చేస్తుందంటే మొత్తం బేబీ కోసం ఇప్పటి నుంచే మొత్తం చూసుకుంటుంది. ఏమున్నాయి ఆన్లైన్లో, ఏం దొరుకుతున్నాయి, ఏమేమి కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాలర్ కావాలి, బేసికలీ బేబీ వచ్చిన తర్వాత స్టాలర్ కంపల్సరీ కావాలి. అండ్ నా కోసం కూడా కొంచెం ఒకటి ఉంటుంది బేబీ క్యారీ చేయడానికి. అది అవన్నీ అలాంటి ఏదేదో చూస్తుంది. చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ కూర్చొని. Crib. వెరీ స్క్రిబ్. इसको crib बोलते मुझे पता भी नहीं था. సో అలా అని తను కూర్చొని మొత్తం చూసుకుంటుంది. సో ఇది ఒక బెడ్ కనిపించింది. ఈ బెడ్ ఐ థింక్ ఇలా ఫోల్డ్ చేసి ఈ బెడ్ని మన బెడ్తో అటాచ్ చేసుకోవచ్చు కదా. हमारे बेड के साथ अटैच कर सकते हैं इसको. तो ये वही है आई थिंक. बेटर है नहीं, ये गिरेगा भी नहीं बेबी. इसमें नीचे स्टफ भी रख लो, स्टोरेज टू कीप बेबी एसेंशियल. राइट. मैट्रेस फ्री मतलब? और मैट्रेस भी होता है, ये मैट्रेस है. 6,500 rupees. Oh my god. No, 7,200. ఓకే, చాలా ఉన్నాయి యాక్చువల్లీ కొనడానికి. చూడొచ్చు వెరైటీస్. ఇది ఎలా ఉంది తెలుసా, ये ऐसे लग रहा है कि पुराने जमाने वाला भी है, ओल्ड फैशन एंड मोर ओवर जो नहीं पेशेंट्स होते हैं हॉस्पिटल में वैसा लग रहा है बेड. ये अच्छा है. సో అలా అని చెప్పి తను ఏదేదో చూస్తుంది, షాపింగ్ చేయడానికి ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఆల్రెడీ స్టార్ట్ చేసింది, ఇప్పుడు కాదు. వావ్, దిస్ ఇస్ సో నైస్. रोबोटिक, ये देखो. వెరీ నైస్. ఓకే, బటన్ నొక్కితే లైట్స్ వస్తాయా? రిమోట్ ఉందేంటి? ఓకే, బేసికలీ దీంట్లో ఏముందంటే ఆ రిమోట్ ద్వారా మనం కావాలంటే మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. అండ్ మనం ఊయల్లో ఊపుతాం కదా బేబీకి నిద్రపోవడానికి. 15 minutes, 30 minutes, 1 hour ఎంతైనా కావాలంటే మన టైమర్ అనేది ఇలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు చూడొచ్చు కదా. సో మెయిన్ బెనిఫిట్ అది. వావ్, ఎంత మంచి టెక్నాలజీ వచ్చేసింది అసలు. ఓకే, మాకు తెలియదు. సో ఐ థింక్ వీ షుడ్ బై దిస్. హౌ మచ్ ఇస్ ద ప్రైస్ వన్స్ అగైన్? 7,200. No, 8,796. 8,700. ఓకే, 8,800 rupees ఇది. వావ్, చాలా బాగుంది. ఐ థింక్ వీ కెన్ బై దిస్. ఈ మధ్య మనకి పేరెంట్స్కి ఏంటంటే బేబీ క్యారీ చేసి మనం ఇలా ఊపాలి, మనం వలసిపోతాం చాలా వరకు. బట్ ఐ థింక్ ఇది బెటర్ అనుకుంటున్నా. No need to struggle more. రైట్. సో ఇలా అని చెప్పి చాలా ఆన్లైన్లో మనకి విషయాలు దొరుకుతున్నాయి, చాలా సామాన్లు ఉన్నాయి. మేము బేబీ వచ్చే ముందే కొన్ని షాపింగ్ చేసి పెట్టేస్తున్నాము. కావాల్సిన వస్తువులు పెట్టుకున్నాం, అంటే మెయిన్ వస్తువులు.
బట్ బేబీ వచ్చిన తర్వాత బాయ్ గర్ల్ అని తెలుసుకొని దాని తర్వాత ఇంకా షాపింగ్ అనేది బాగా చేయాలి, స్టార్ట్ చేయాలి. మోరోవర్ నిషా వాళ్ళు అన్నయ్య ఉన్నారు, వాళ్ళు ఖతర్ నుంచి ఒక సంథింగ్ ఆర్డర్ చేశారు, అది ఇప్పుడు వస్తుంది కాసేపట్లో ఇవాళ. అది ఏం వస్తుంది నేను రేపటి బ్లాగ్లో మీకు చూపిస్తాను. పార్సల్ కూడా వచ్చింది. సో అలానే కొన్ని వస్తువులు ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఇప్పుడు రావడం స్టార్ట్ అవుతాయి మెల్లిగా. అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేము కూడా. మోరోవర్ తను ఫ్రిడ్జ్ కూడా చూస్తుంది, ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా కొనాలి. ఎందుకంటే మా ఇంట్లో చిన్న ఫ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మేము ఐ థింక్ ఫ్రిడ్జ్ని అప్గ్రేడ్ చేసే టైం అయిపోయింది. ఎందుకంటే చిన్న ఫ్రిడ్జ్ నుంచి పెద్ద ఫ్రిడ్జ్కి వెళ్ళాలి. ఎందుకంటే బేబీ సామాన్లు కూడా ఉంటాయి, మేబీ సమ్ పౌడర్స్ ఉంటాయో, మిల్క్ ఉంటాయో, చాలా వరకు స్టోరేజ్ చేయాలి. దాని తర్వాత నిషా వాళ్ళ మమ్మీ కూడా ఒక 1 వీక్లో వచ్చేస్తారు, గెస్ట్స్ కూడా ఉంటారు. సో ఉన్న ఫ్రిడ్జ్ మాకు సరిపోదు, మేము ఇద్దరమే ఉండేది. బట్ స్టిల్ మాకు ఇప్పుడు ఫ్రిడ్జ్ని కూడా అప్గ్రేడ్ చేయాలి. అలా అని చాలా ఒక్కొక్క వస్తువు అప్గ్రేడ్ చేయాలి. నాకు తెలీదు, కుదిరితే మేబీ ఇల్లు కూడా అప్గ్రేడ్ చేసేలేమో. 2 BHK నుంచి 3 BHK చేసేయాలి. 2 BHK to 3 BHK అప్గ్రేడ్. సో ఐ థింక్ చాలా వరకు అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి ఇంకా. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ గైస్ ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను. అండ్ నా వీడియో ఒకవేళ నచ్చినట్టయితే మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ నా వీడియోని మాత్రం తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని. సో గైస్ ఇక్కడే బ్లాగ్ అవుకొడతాను. యాజ్ ఐ సే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం. వావ్.